మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ ప్రజలను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చెయ్యబోవు కార్యం ఏదో అది నీవిప్పుడు తెలుసుకొందువనెను. ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షుడిగా నిర్ణయించుననెను. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కన్నపిచాచి గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. వారు గిబియాలో దిగి సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిచాచులు గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా, వారు చిత్తము ఎన్నోదోరులో కర్ణపిచాచి గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరుబట్టలు తొడుక్కు 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచముల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన వారిని రప్పింపమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయుచున్నది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను గదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెనడుగగా, ఆమె, దైవాత్మలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు, దుప్పటి కప్పుకొనిన ముసలవాడొకడు పైకి వచ్చియున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలునడుగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయూ సెలవీయకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో చెప్పుటకై నిన్ను పిలిచి తిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతిలో నుండి రాజ్యము తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని నిశ్చయించియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేళ్ల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా నుందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహుభయమునంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందువలన బలహీనుడాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును. నీవు భోజనము చేసి ప్రయాణమవుటకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనము చేయనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీ ఏకమై అతని బలవంతము చేయగా, అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండెను.
తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులువలేని రొట్టెలను కాల్చి తీసుకొని వచ్చి సౌలునకు అతని సేవకులకు వడ్డింపగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి.